సౌజీస్ కిచెన్లో మనం ఇప్పుడు కొత్తిమీర వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్, సగ్గుబియ్యం పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. సగ్గుబియ్యాన్ని మిక్సీలో ఈ విధంగా పౌడర్గా తయారు చేసి పెట్టుకున్నాము. అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము, ఉప్పు టేస్ట్కి సరిపడా, కొత్తిమీర 1 కట్ట తీసుకుంటున్నాము. ఇది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర వడియాల కోసం 1 కప్పు పిండికి 7 కప్పుల వాటర్ తీసుకుంటున్నాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. బియ్యం పిండి ఒక బౌల్లో తీసుకోండి. ఇందులో సగ్గుబియ్యం పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. పిండిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండిలాగా కలుపుకోండి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఈ విధంగా దోశ పిండిలా నీట్గా కలుపుకోండి. వాటర్ బాయిల్ అయ్యాయి. ఈ వాటర్లో మన పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ పిండి మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. పిండి మిశ్రమం కుక్ అయింది. ఇందులో ఉప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమం 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర వడియాల కోసం మిశ్రమం రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు కూల్ అవనివ్వండి. ఎండలో ప్లాస్టిక్ షీట్ పరుచుకోండి. కొత్తిమీర వడియాల కోసం మిశ్రమం కూల్ అయింది. గరిటెతో తీసుకొని కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా మనం కొత్తిమీర వడియాలను పెట్టుకోవాలి. ఇదే విధంగా మన వడియాలన్నింటినీ పెట్టుకోండి. ఈ వడియాలు ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండపెట్టుకోండి. మన కొత్తిమీర వడియాలు ఈవినింగ్ కల్లా ఈ విధంగా ఎండాయి. ఇవి మరొక వైపు తిప్పుకొని ఎండలో ఎండబెట్టుకోండి. మన కొత్తిమీర వడియాలు ఎండలో పూర్తిగా ఎండిపోయాయి. ఇవి మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కొత్తిమీర వడియాలని ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాం. కొత్తిమీరని మనం కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. ఈ వడియాలని తినేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంటుంది. హెల్త్కి కూడా కొత్తిమీర చాలా మంచిది. టేస్టీగా కొత్తిమీర వడియాలు రెడీ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, కొత్తిమీర వడియాలని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.